బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభపై మండిపడ్డారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మన్యం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈ బడ్జెట్ ఏదైతే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎలా చెప్తారు? వాస్తవికమైన బడ్జెట్, పేరుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా సరే మా ప్రాథమ్యాలు ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనే దానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్ ద్వారా మాకు దొరికింది. ఏదైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారంటీల అమలు కోసం తొలి బడ్జెట్లోనే కేటాయింపులు జరిపి కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా ఏ గ్యారంటీకి మేము ఎంతెంత బడ్జెట్ కేటాయింపు చేస్తూ ఉన్నాం అనేది చాలా స్పష్టంగా చెప్పాము. అలాగే పెండింగ్ ప్రాజెక్టుల మీద రివ్యూ చేసాము. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు చేసుకున్నాము. నిర్లక్ష్యం చేయబడ్డ విద్య, దానికోసం హాస్టళ్లకు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్కి కానీ పాఠశాలలకు కానీ స్వంత భవనాలు లేక ఎక్కడ ఉన్నా కూడా వాటికి స్వంత భవనాలు సమకూర్చుకునేందుకు స్పష్టమైన బడ్జెట్ మేము ఈరోజు కేటాయించాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? గత ప్రభుత్వం బడ్జెట్ అని చెప్పి కాగితాల మీద అంకెలు చూపించింది, కానీ మేము ప్రవేశపెట్టేది ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క మాట అది నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసే కార్యక్రమమే మేము కేటాయింపులు జరుపుకొని పెట్టుకున్న బడ్జెట్. మొత్తంగా ఈ రోజు ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు, గరయాజలేదు అంటే ఎలా చూడొచ్చు? ఇది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ముఖ్యమంత్రిగా చేసుకుంటే సెక్రటేరియట్కు రాలేదు, ఫామ్ హౌస్లో పాలన కొనసాగించిండు. ముఖ్యమంత్రిగా పనికిరావును ఆయన అని చెప్పి అపోజిషన్లో పెడితే ఆ అపోజిషన్లో ఉన్న డ్యూటీస్ కూడా ఆయన చేయట్లేదు. ఇక నెక్స్ట్ టైం ఆ పని కూడా చేయొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాం. 13వ తారీఖు చివరికి చెప్పండి, 13వ తారీఖు నల్గొండ చెలో నల్గొండ సభ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్తుంది. అయితే అది దానికి ధీటుగా అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ధీటు కాదు, ఇప్పుడు కేసీఆర్ గారిని రీలాంచ్ చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. నార్మల్గా నాయకులు వచ్చి పార్టీని నిలుపుకుంటారు, కానీ ఇలా పార్టీ మొత్తం కూడా కథలు వచ్చి నాయకుని ఇమేజ్ నిలిపే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజకీయాల్లో కొడుకులను లాంచ్ చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ లాంచ్ చేసే కార్యక్రమంలో నవంబర్ 13వ తారీఖు నల్గొండలో సభ పెడతా ఉన్నారు. లేని ఇష్యూని క్రియేట్ చేసి వాళ్ళే తప్పులు చేసిండ్రు. కృష్ణా బోర్డుకు పోయి సంతకాలు పెట్టింది వాళ్ళే. ఈరోజు కాళేశ్వరం స్కామ్ను, మేడిగడ్డ స్కామ్ను కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే వాస్తవాలకు దూరంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది, మా ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా అదేవిధంగా నిజాయితీగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరొక వైపు ఇటు ఏదైతే కేసీఆర్ ప్రతిపక్ష నేత కేసీఆర్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి హాజరు కాకపోవడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తామంటూ కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మన్యం శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ సంతోష్.